హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ట్రెండీ స్లీవ్స్ అండి. ఇది రెడీమేడ్ స్టైల్లో ఫ్రిల్స్ మనం పెట్టినట్టు కనిపించకుండా రెడీమేడ్లో కనిపిస్తాయి కదా, అలా కనిపించేలాగా హ్యాండ్ దగ్గర చిన్న పఫ్ ఇచ్చేలాగా ఎలా స్టిచ్ చేయాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఒకసారి చూసేయండి. ఇది ఎల్బో హ్యాండ్స్కి అండి. షార్ట్ స్లీవ్స్కైనా ఇలాగే ఇదే మెథడ్ చేసుకుంటే కనుక మీకు సరిపోతుంది. ఎక్కువ మరీ పఫీగా కాకుండా లైట్గా కనిపించేలా వస్తాయి ఈ స్లీవ్స్. ఎక్కువగా కావాలంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే మళ్ళీ ఆ కటింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక హ్యాండ్కి అయితే చూపిస్తున్నాను మీకు. హ్యాండ్ కింద క్రాసెస్ లేకుండా చూసుకుని ఒక పావు ఇంచ్ వరకు తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అన్నాను కదా, 15 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. 3/4 హ్యాండ్స్ అని కూడా అంటారు కదా దీన్ని. 15 ఇంచులు. దీనికి కూడా స్ట్రైట్గా ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ కింద లూజ్ వచ్చేసి ఎంత ఉన్నదో తీసుకోవాలి. నాకైతే 6 ఇంచెస్ కావాలి. 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచు ఖర్చుకు తీసుకుంటున్నాను. కింద ప్రిల్స్ కింద రావడానికి ఒక 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ అయితే సరిపోతాయండి. వీడియోలో చూపించినట్టుగా మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వస్తాయి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని దీనికి కూడా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉన్నదో యాస్టీస్గా మన బ్లౌజ్ గురించి హ్యాండ్ డ్రెస్కైనా ఎంత ఉన్నదో అంతవరకు మార్క్ చేసేసుకోవాలి. 1 ఇంచుకి కానీ 2 ఇంచెస్కి కానీ ఖర్చు కుదురుకోవాలి. నేను ఎక్స్ట్రా 1 ఇంచుకి కూడా వదులుకున్నాను. 2 ఇంచెస్కి వదిలేసుకోండి, సరిపోతుంది. దీన్ని అయితే హ్యాండ్ స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్నాక ఖర్చు మార్కింగ్ కూడా మార్క్ చేసేసుకుని ఇప్పుడు హ్యాండ్ షేప్ అన్నది తీసుకోవాలి. హ్యాండ్ షేప్ తీసేసుకున్నాక ఇప్పుడు వరకు మనం హ్యాండ్ ఎలా కొలుచుకుంటామో అలా తీసేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు, 2.5 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు. స్మాల్ పఫ్ కింద వచ్చింది కదా, దానికి నేను 2.5 అయితే తీసుకుంటున్నాను. తీసుకుని ఇప్పుడు అక్కడ నుంచి లైట్గా మార్క్ చేసుకుంటూ హ్యాండ్ షేప్లో కన్నది మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకుని జస్ట్ మనం షేప్ ఇచ్చుకుంటూ హ్యాండ్లో కన్నది మార్క్ చేసేసుకోవాలి. సింపుల్ మెథడ్ అండి ఇది. ఇప్పుడు మనం హ్యాండ్ది పొడవు మెయిన్ పొడవుది ఉన్నది కదా, దానికి కనిపించేలా మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు తీసేసుకుని ఇప్పుడు మెయిన్ హ్యాండ్ పొడవు ఉన్నది కదా, దాని దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ టక్స్ అయితే ఇచ్చుకోండి. అక్కడ నుంచే ఫ్రిల్స్ స్టార్ట్ అవుతాయి. 1 ఇంచు అటు ఇటులో సెంటర్లో కూడా ఒక టక్ ఇచ్చేసుకోవాలి.
ఇచ్చేసుకున్నాక ఇప్పుడు దీనికి ఒక 14 ఇంచులు పొడవైన పీస్ని అయితే తీసుకోవాలి. మనకి ఖర్చుతో కలిపి 7 ఇంచెస్ కదా, అంటే 14 ఇంచులు. అది అయితే ప్రిల్స్ కోసం వస్తుంది, అందుకే 14 ఇంచులు పీస్ అయితే తీసుకోవాలి. 4 ఇంచులు వెడల్పు తీసుకోవాలి ఆ పీస్కి. తీసుకున్నాక ఇప్పుడైతే హ్యాండ్ కింద ప్రిల్స్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా దూరంగా స్టిచ్ అయితే లాగేసుకోవాలి. మీకు ఎంత దూరంగా స్టిచ్ వస్తే కనుక మీ మిషన్ బట్టి అంత దూరంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. లాగేసుకున్నాక ఒక సింగిల్ పోగు తీసుకోవాలి ఆ స్టిచ్ వేసుకున్న దాంట్లో. వేసుకుంటే ఇలా లాక్కుంటూ ఉంటే మనకి ప్రిల్స్ టైప్లో వస్తాయండి. అవి మనకి 14 ఇంచులు హ్యాండ్ లూజ్ కదా, ఖర్చుతో కలిపి అదే సైజు వచ్చేలాగా మనం చూసుకోవాలి. చూసుకుని ఒకసారి టేప్తో 14 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చూసేసుకుని, నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. నీట్గా ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా ప్రిల్స్ కనిపించేలాగా అయితే సర్దుకోవాలి. నీట్గా ఎక్కువ తక్కువ రాకుండా అయితే సర్దుకోవడంలోనే మనకి నీట్గా కనిపిస్తుందండి హ్యాండ్ స్టిచ్చింగ్ అయ్యాక. ఇలా సర్దేసుకున్నాక ఇప్పుడు 4 ఇంచులు వెడల్పైన పట్టిని తీసుకున్నాం కదా, దాన్ని అయితే దీనికి హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. దీన్ని అయితే ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ముందర ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకున్న హ్యాండ్ని తీసుకుని దాని మీద పెట్టుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ప్రిల్స్ కదలకుండా మనం ఎలా సర్దుకున్నామో నీట్గా అలా పెట్టుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం కదపకుండా స్టిచ్ వేసేలాగే చూసుకోండి, నీట్గా వస్తుంది హ్యాండ్. ఇలా స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ బెల్ట్ని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ చేసుకుని నీట్గా ఫోల్డ్ చేసుకున్న దాని మీదే స్టిచ్ అన్నది వేసుకోవాలి. అటు ఇటు వెళ్ళకుండా స్టిచ్ స్ట్రైట్గా అన్నది వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా అంతే నీట్గా వస్తుందండి. ఇలా స్టిచ్ వేసేసుకున్నాక కింద స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ప్రిల్స్. ఇప్పుడు పైన చూద్దాము. ఇప్పుడు మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ నుంచి దీనికి కూడా దూరంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది స్టిచ్ వేసేసుకున్నాక ఈ స్టిచ్ కూడా ఒక దారం ఒక పోగు పట్టుకుని ఎక్కడి వరకు అంటే సెంటర్కి వచ్చేలా ప్రిల్స్ లాగాలి అడ్జస్ట్ చేసుకుంటూ. ఇలా వచ్చేలాగా చేసుకోవాలి. యువతల సైడ్ అయిపోయింది కదా, ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఒక పోగు అయితే లాక్కుని చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సర్దేసుకుని కరెక్ట్గా వచ్చినాయో లేదో ఒకసారి చూసుకుని ఈక్వల్గా వచ్చేటట్టు
ఇలా చూసారా పప్పులా కనిపిస్తుంది కదా, అలా వచ్చి ఇలా ఒక 1 ఇంచు గ్యాప్ అన్నది వస్తుందండి మనం ఇచ్చిన టక్స్కి. అలా వచ్చి ఇలా వేసుకుంటే కనుక ప్రిల్స్ సరిపోతాయి, ఖర్చు కూడా సరిపోతుంది. ఇప్పుడు దీని మీద సర్దుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. కింద అవసరం లేదండి, పైన స్టిచ్ వేసుకోమంటున్నాను. ఎందుకంటే మనం హ్యాండ్ పైన కలిపి జాయిన్ చేసేటప్పుడు ప్రిల్స్ అన్నాయి కదిలే అవకాశం ఉంటుంది. అందుకు కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే డ్రెస్కి అయితే స్టిచ్ చేస్తున్నానండి. డ్రెస్కి అయితేనే జాయిన్ చేస్తున్నాను. ఇది మీరు బ్లౌజ్కి అయినా ఇదే మెథడ్లో జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర సెంటరు, మనం హ్యాండ్ దగ్గర సెంటరు పెట్టేసుకుని సమానంగా సెంటర్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు యువతల వైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా స్టిచ్ అన్నది కలిపి జాయింట్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్నాక డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసేసుకుని ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ కలిపి జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లూజు 6 ఇంచెస్ కదా, టేప్తో ఒకసారి కొలిచేసుకుని కరెక్ట్గా అలా అక్కడికే వచ్చేలా కుట్టు వేసేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుకే కదా ఉంచుకున్నాం, అలా 1 ఇంచ్ ఖర్చుకే ఉండేలా స్ట్రైట్గా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఆర్మ్ లూజ్కి మార్కింగ్ పెట్టేసుకుంటే స్ట్రైట్గా చూసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటే సులువుగా ఉంటుందండి. నేను డ్రెస్కి కాబట్టి లాస్ట్ వరకు వేయవలసి వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.